మీరు 40 ప్రేమలేఖలు చదివి ఒక పుస్తకంగా మార్చారు కదా! ఆ 40 ప్రేమలేఖల్లో మీకు ద మోస్ట్ కామన్ ఏమనిపించింది? ఆ లెటర్స్ టు లవ్ అంతా కూడా ఆడపిల్ల పర్స్పెక్టివ్ నుంచి. ఎక్కడా పలానా మనిషికి రాస్తున్నట్టయితే ఉండదు, ప్రేమకే రాస్తుంది. నువ్వు ప్రేమ అని మాట్లాడిద్ది, ఆడో మగో ఇంకెవరో మనకు తెలీదు. ఓకే. ఆ ప్రేమకు రాసిన మాటలు అవన్నీ. అది పీసచ్చవతి గారు ఒక మాట అన్నారు, అపర్ణ తోట కూడా అన్నది ఈ మాట. ఏమందంటే, వీళ్ళిద్దరు రైటర్స్ అన్నమాట, ప్రేమ విప్లవం వేరు వేరు కావు. ఆబ్వియస్లీ తరతరాలుగా వస్తున్న విషయమే ఇది, కొత్త విషయం ఏం కాదు. కానీ ఆడపిల్ల పర్స్పెక్టివ్ నుంచి ప్రేమని చెప్పడం కూడా ఒక రకమైన విప్లవమే. ఎందుకంటే ప్రేమించావా అన్న దాన్ని ఒక లుక్, ఒక స్టేర్, ఒక వాయిస్, ప్రేమించావా దాని నుంచి అవును ప్రేమించాను అయితే ఏంటి అన్న విషయం మాట్లాడడం అనేది ప్రోగ్రెస్. నేను చూసి నా దృష్టిలో అయితే ప్రోగ్రెస్. ఒక స్టెప్ తీసుకోవడానికి మనందరం ప్రేమకే పుట్టాం, ప్రేమ ఉంటేనే మనం ఉన్నాం. నేను చాలా బలంగా నమ్ముతా ఈ విషయాన్ని. మనందరం ప్రోడక్ట్స్ ఆఫ్ లవ్. పెళ్ళికి, సంస్కృతికి, తర్వాత ఇంకొక దానికి, పిల్లల విషయంలో అన్నిటికన్నా ముందు వచ్చేది ప్రేమ. ఒక మనిషి పైన ఇంకొక మనిషికి కలిగిన ప్రేమకి పుట్టిన పిల్లలు. సో అది జెండర్ కి కానీ ఏజ్ కి కానీ ఎటువంటి సంబంధాలు లేకుండా చాలా జెన్యున్ గా కలిగే ఏకైక ఫీలింగ్ భూప్రపంచం మీద ఏదైనా ఉందంటే అది ప్రేమే. సో ఫైనల్ క్వశ్చన్ కడలి సత్యనారాయణ గారు, ఇప్పుడు రాబోతున్న రచయితలకు కానీ మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? రాయండి అని చెప్తే, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాయండి, ఫస్ట్ రాయండి, తర్వాత జాగ్రత్త అదే వచ్చింది. అంతే, ముందు రాయాలి. నేను కథ రాద్దాం అనుకుంటున్నాను అని నాకు మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో. కథ ఏది కథ రాయడం అనుకోవడం కాదు, ముందు రాయి. కథో, కవితో, కథనమో ఏదో ఒకటి ముందు రాయి. పేపర్ మీద స్టఫ్ పడి ఫస్ట్ రాసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని పేపర్కి ఇవ్వాలా, ప్రెస్కి ఇవ్వాలా, విజువల్గా ఏమైనా చేయాలా, దాన్ని షార్ట్ ఫిల్మ్ చేయాలా, పుస్తకంగా వేయాలా, మ్యాగజైన్కి పంపాలా, అదంతా రెండో ముచ్చట. అదంతా ముందు రాయాలి. ముందు రాస్తే తర్వాత నువ్వు అనుకోకుండానే అది తీసుకోవాల్సిన రూపం అది తీసుకుంటుంది. ఫస్ట్ రాయాలి, అంతే అంటారు. కుప్పలు పేజీలు రాసేయాలి ఫస్ట్. ఎస్.